జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంపై నిఘా నేత్రాల భద్రత పెంపు శాసనసభ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. తాడేపల్లిలో ఘనంగా జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండా ఎగురవేసి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ఉవ్వెత్తున జరిగిన వైసీపీ యువత పోరు నిరసన. యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. రాజకీయ ముసుగులో ఎవరైనా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాత్రి వేళల్లో డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి మహిళలకు ఆత్మరక్షణగా శక్తి యాప్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. శాసనసభ వేదికగా సీఎం చేసిన ప్రసంగం రాష్ట్రంపై నిఘా నేత్రాలు పెంపుని వివరించారు. నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్. ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి. ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది, లేకపోతే అనేక చర్యలు ఉంటాయి. కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే. యాప్ ఉంది, యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం. ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది. వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది. మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను, ఎందుకు మీరు చెప్పలేకపోయారని. మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు, 3 పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి. అవసరమైతే కొన్ని పాంప్లైట్స్ వేయండి. ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి. క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేసవిలో పక్షులకు నీరు పెట్టండి వ్యూస్ ఎన్జీఓ కోఆర్డినేటర్ జి రాజేశ్వరి కోరారు. ఈ మేరకు శివాజీపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో వ్యూస్ ఎన్జీఓ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నేతృత్వంలో క్లైమేట్ చేంజ్ ఫర్ యూత్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల చేత మట్టి పాత్రలలో నీరు అందుబాటులో ఉంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా నీరు రోజు ఏర్పాటు చేయాలని కోరారు.
ఉపాధ్యాయులు ఉమా గాంధీ మాట్లాడుతూ వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని, వేసవికాలం తర్వాత వాటిని కొండల మీద, తీర ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో చల్లాలని కోరారు. వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలని సూచించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వేసవి కాలం, ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు. అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇళ్ళ చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది, అది అందరికీ తెలిసిందే. అంటే విత్తనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి అవి చేరవేస్తూ ఉంటాయి. మన మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్లే మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి జీవావరణాన్ని, ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాటిని మనం రక్షించుకోవడం అంటే మన పెద్ద పని ఏం చేయనక్కర్లేదు. మన ప్రతి ఇళ్లలో కూడా చిన్న చిన్న దోశల్లో నీళ్ళు ఉన్నట్టుగా చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి. నీళ్లు లేకపోతే అవి చచ్చిపోతాయి. ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పక్షులు లేకపోతే మన జీవబంధమే లేదు, కాలుష్యం పెరిగిపోతుంది. ఈ సెల్ టవర్ల వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి. వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఇళ్లలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్లు పోసి ఉంచండి, వాటిని మనం సంరక్షించుకోండి. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. పార్టీ ముఖ్య నేతల మధ్య జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గడిచిన 15 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఇబ్బందులు, కష్ట నష్టాలు చవిచూశామని, అధికారంలో ఉన్న కాలం కన్నా ప్రతిపక్షంలో ఉన్న కాలం ఎక్కువైనప్పటికీ నిరంతరం ప్రజాశ్రేయస్సుకే అంకితమై పనిచేశామని గుర్తు చేశారు. రానున్న కాలంలో మరలా అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ప్రజల కష్టం నుండి ఉద్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాపక్షానే ఉంటుందని, వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయ అక్రమ పాలనపై ప్రజలు ఇప్పటికే విరక్తితో ఉన్నారని, చెప్పేదొకటే చేసేదొకటి రాష్ట్రంలో పాలన సాగుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమ అద్యంతం సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య
ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15వ సంవత్సరం 15వ సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి 4 రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఆశయ సాధనకై ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ప్రారంభించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారని కొనియాడారు. పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సరగడం చిన్న అప్పలనాయుడు, జెడ్పీటీసీ ఉపిలి కనకరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ దేవి సాంబా, జయరాం, ఎంఎస్ పాత్రుడు అలియాస్ రఘు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ కానీ ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి పార్టీ కాదు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి ప్రభుత్వాలు పూర్తిగా విలీనం చేస్తుంటే వాటిని కొనసాగించాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు మరింత సంక్షేమం అందించాలని ఏకైక ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఒక్కసారి చూసుకుంటే రోజు కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లతో 2014, ఆ రోజు తర్వాత మరి 2019లో 151 సీట్లతోని మరి అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మనందరం కూడా గుర్తించాలి. ఏ రోజు కూడా ఓడిపోయామని చెప్పి కుంగిపోను లేదు, గెలిచామని చెప్పి విరవీగేటువంటి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు. ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాటం, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలే ఈ పార్టీ చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని ఆరోపిస్తూ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆ పార్టీ నాయకులు మెమరాండంలో అందజేశారు. అందులో భాగంగా విశాఖలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం శ్రేణులు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ జంక్షన్ నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్కి మెమరాండం అందజేశారు. అయితే పోలీసులు మాత్రం వారిని ఎంత కట్టడి చేద్దామనుకున్నా చేయలేకపోవడంతో జిల్లా పరిషత్ జంక్షన్లో తోపులాట చోటు చేసుకుంది. ముందస్తు సమాచారంతో పోలీసు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకొని నిరసనకారులు ముందుకు కదిలారు.
మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, మల్లా విజయ్ ప్రసాద్ సహా పలువురు ముఖ్య నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెమరాండం అందజేత అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని నీరుగార్చి కూటమి ప్రభుత్వం అడ్డగోలు పాలన చేస్తోందని ఆరోపించారు. యువతను నిర్వీర్యం చేసి వారికి ఇచ్చిన హామీలను విస్మరించి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా అమరావతిపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైసీపీ చేసిన ఉద్యమాల ఫలితంగానే కనీసం ప్రజలకు న్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా వైసీపీ యువత పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువత పక్షాన ఈరోజు నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నాను. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. ఇదిలా ఉండగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నినాదాలతో యువత హోరెత్తించారు. మహిళలు, పలు కళాశాల విద్యార్థులు, యువజన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యువత పౌరు అనేటువంటి కార్యక్రమం అయితే కనుక విశాఖలో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. జిల్లా పరిషత్ దగ్గరే పోలీసులు ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా ఆ కట్టడిని తెంచుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే కనుక విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. వచ్చి పెద్ద ఎత్తున సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరైతే కనుక ఈరోజు కొనసాగుతుంది. ఏదైనా యువత పౌరు కార్యక్రమం అయితే కనుక విశాఖలో దిగ్విజయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రులు కూడా ఇప్పుడు కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో అయితే కనుక ప్రధాన ద్వారం దగ్గర, కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర అయితే కనుక విద్యార్థులు తండోపతండాలుగా వచ్చారు. విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. సార్, అసలు ఏంటి, దేనికోసం అని చెప్పి రోజు ఇంతటి కార్యక్రమం? రోజు మాకు ఏ ఒక్క పథకం కూడా పడట్లేదు. జగనన్న ఉన్నప్పుడు మాకు ప్రతిదీ కూడా సమయానికి వచ్చేది. ఈరోజు సమయం అనే మాట పక్కన పెట్టండి, దిక్కు లేదు, దివాణం లేదు. ఎవరిని అడిగినా ఫండ్స్ లేవన్నారండి. 1,00,000 కోట్లు అప్పు చేశారు ఈ 9 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2,32,200 కోట్లు చేస్తే 1,00,000 కోట్లు అప్పు చేసిన 9 నెలలు ప్రభుత్వాన్ని ఏమంటారు?
దివాళా ఎత్తబోతున్నారు ఈ ప్రభుత్వం. ఎప్పుడు ఇస్తారు మాకు బకాయిలన్నీ చెల్లించండి, మాకు న్యాయం జరగాలి, న్యాయం కోరుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి వస్తే లోపలికి ఎలా చేయకుండా పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని ఆపారు. ఎట్టి పరిస్థితుల్లో మా అర్జీలు తీసుకుని ఈరోజు మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులు ఈరోజు న్యాయం జరగాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం కిందకి దిగి రావాలి. చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు? రావాలి, కిందకి రావాలి, వచ్చి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు బతికి చూపించండి, మీరు గొప్ప ఒప్పుకుంటాం. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం అసలు ఏం జరుగుతుంది అంటే యువతకి వెనుదనగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఎందుకు తప్పడుతున్నారు? చంద్రబాబు నాయుడిని గుర్తుకు వస్తే ఒకసారి ఆయన వ్యవహారం చూస్తే బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారెంటీ అనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని అంశాల్లో కూడా మొండి చేయి చూపించడం జరిగింది. మరి మొన్న మహిళలకు కానీ ఈరోజు విద్యార్థులకు కానీ యువతకు కానీ నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్ ఇస్తాను, మీకు న్యాయం చేస్తాను, నాది బాధ్యత, నాది షూరిటీ అని చెప్పినటువంటి ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ పెద్ద మనిషి కనీసం విద్యార్థుల కోసం ఎక్కడా కూడా స్పంత ఆలోచన కూడా చేయలేదు. మన బడ్జెట్లో కూడా చూస్తే కేవలం కొంతమేరకే అరకొరకగా బడ్జెట్లో కూడా తల్లికి వందనం కానీ అదే వసతి దీవెన విద్యా దీవెన అయితే ఊసేలేదు. ఈ పాటికే 3,900 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ తల్లిదండ్రులు ఆ యొక్క అమ్మ పుస్తులు కూడా తాకట్లు పెట్టి ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని అంతా కూడా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట తప్పని మడం తిప్పని నాయకుడిగా ఇచ్చినటువంటి మగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నమ్మక ద్రోహి నైవంచక నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా ఇటువంటి దూరంలో కానీ ఈ పార్టీలు కూడా న్యాయం కానీ చేయకపోతే విద్యార్థులు కానీ యువతకు కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజాగళాన్ని వినిపిస్తూ భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్కి గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. నేడు సుమారు 9 నెలలుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎటువంటి తప్పులు తడకలు లేకపోయినా సరే ఏదో ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి కోసం నిత్యం ప్రశ్నిస్తూ ఏమీ లేకపోయినా సరే ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అన్యాయాలు జరుగుతున్నా ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. విద్యార్థులకు ఈరోజు ఇంతటి అన్యాయం జరుగుతున్నా సరే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఎవరికి కూడా తెలియని కానరాని పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కూడా విద్యార్థులందరి తరపున కూడా మేమే కాదు ఇంకా వామపక్షాలతో కూడా కలుపుకొని ముందుకు ఇంకా విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఈ యొక్క ఉద్రిక్తిని తీవ్రతరం చేస్తామని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా చాలా పోరాటాలు చేసి మా విద్యార్థులకి ప్రజలకి అందరూ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, జీవీఎంసీ అంటే విశాఖ నగర పరిధిలో చూసుకుంటే పరిస్థితి విశాఖ నగరంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అనుకుంటున్నారు? కార్పొరేటర్గా మీరు ఈరోజు యువత పోరుకి ఈరోజు స్పందన చూశారు మీరు. కేవలం విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరైతే ఆటా కార్మికులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టంచన్గా ప్రతి ఒక్క పథకాన్ని కూడా నెల ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేశారో క్యాలెండర్ ప్రకారంగా అర్హులందరికీ కూడా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లో ఏ విధంగా అయితే జమ చేశారో, ఏ రకంగా అయితే లబ్ధి పొందారో వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు ఏదైతే యువత పోరు ఈ కార్యక్రమానికి మద్దతుగా స్వచ్ఛందంగా వచ్చారు. మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, వాహన మిత్ర కోసం ఎవరైతే ఆటో కార్మికులు కానీ రకరకాల అన్ని వర్గాల వారు కూడా మోసం చేయబడ్డారు. కాబట్టి ఏదైతే బాబు గ్యారంటీ, మోసం గ్యారంటీ అనే విధంగా చేశారు. వాళ్ళు ఏదైతే ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏవైతే పథకాలు వివరించి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైతే ఎలక్షన్ ముందు చేశారో అదేవిధంగా ఈరోజు ఎవరైనా వాళ్ళ ముఖం చూడడానికి కూడా చాటేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా కష్టకాలంలో కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదవాడు చదువుకోవాలి, పేదవాడికి వైద్యం అందాలి అని వైద్య విధానాన్ని దగ్గర చేస్తే ఈయన కేవలం అమరావతిని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దురాలోచనతో కేవలం 1,00,000 కోట్లు ఈ 1 సంవత్సరం కాలంలోనే చేశాడు. కానీ ఈ 1,00,000 కోట్లలో అమరావతికే కాకుండా ఏదైతే విద్యార్థులు ఉన్నారో చదువుకి చాలామంది ఈ సంవత్సరం ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టలేదో వాళ్ళకి మరుసటి తరగతికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వలేని పరిస్థితులు. అలాగే పేదవాళ్ళందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమం 1వ తరగతి నుంచి ఏదైతే 12వ తరగతి వరకు అమ్మఒడి కార్యక్రమం ఊసేలేదు. 2వ బడ్జెట్ కూడా కేటాయించారు. బడ్జెట్లో కూడా అరాకొర బడ్జెట్లు కేటాయించి చాలా
మోసపూరితమైన పరిపాలన చేస్తున్నారు. ఈ మోసపూరితమైన పరిపాలనకే నిదర్శనమే ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన ఈ ప్రజలు. చెప్పండి అమ్మా, ఏ విధంగా అనిపిస్తుందమ్మా ఒక విద్యార్థి తల్లిగా మీరు ఏ విధంగా బాగా? మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారండి. అసలు ఒక్కరికి కూడా అమ్మఒడి రాలేదు. ఈ గత కాలంలోనైతే ఆ ప్రభుత్వంలో జగనన్న ఉన్న ప్రభుత్వంలో మా పిల్లలకి అమ్మఒడి వచ్చేది, బట్టలు, స్కూల్ బ్యాగులు అన్నీ కూడా చాలా చక్కగా జరిగిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చాడు, కానీ ఒక హామీ కూడా మాకేం నెరవేర్చలేదు. పెన్షన్లు తప్ప ఇంకెవరికి ఏమి ఇవ్వలేదు. పిల్లల యందు కూడా ఏం శ్రద్ధ తీసుకోవాలి. కాలేజీలో చదువుతున్నారండి మా పిల్లలు, వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఏమి లేవు. హాస్టల్ చదువుకున్న పిల్లలు కూడా ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో ముగ్గురు హాస్టల్లో చదువుకున్న పిల్లలు కూడా ఇస్తున్నారు. ఎంతోమంది చాలా బాధపడుతున్నారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో పేదవాళ్ళ కోసం కష్టపడి పేదవాళ్ళ కోసమే బాధపడి మా అందరికీ చూసేవారండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు ఏం చేశారండి? అసలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు ఎవరికి పేదవాళ్ళు అన్నిదే కన్నెత్తి చూడడం లేదండి. ఏదో అమరావతి అంటే అది కట్టేసి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటున్నారు. మీ ఆవేదన చెప్పండి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అండి. ఇది అక్షరాల 100% నిజమండి. ఎలక్షన్స్ ముందు బాబు గారు ఏవైతే వాగ్దానాలు చేశారో, ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అందులో ఒక్క హామీ కూడా అతను నెరవేర్చలేదండి. నిరుద్యోగ భృతి 20 లక్షల మంది పైగా ఉద్యోగాలు ఇస్తానన్నారు. కనీసం ఎక్కడ ఒక 20 ఉద్యోగాలు కూడా అక్కడ కనిపించలేదండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అందరు విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందరో విద్యార్థులు చదివి విద్యావంతులుగా ఎన్నో రంగాల్లో ఉన్నారండి. అలాంటిది మన ఈ అసలు ఏ విద్యార్థి ఇవ్వను కాదు, పిల్లలకి అసలు ఏమీ ఇవ్వలేదు, ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. దానివల్ల అసలు అందరూ చాలా ఇదవుతున్నారు. వచ్చిందంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడితే ఇక్కడ ఏమిస్తారండి? అందుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెనకతలు ఉండి ఉద్యమాలు నడిపిస్తున్నారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెనకతలే ఉండి మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు రావాల్సిందిగా మేము అడుగుతున్నామండి. తప్పకుండా మేము ప్రజల పక్షాన ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోరాడతామండి. మేడం మీరు చెప్పండి మేడం, ఒక వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థకి పెద్దపీట వేస్తాం కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీల గురించి మీరేమన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం అయిందండి. ఇచ్చిన హామీలు తల్లికి వందనం అన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేసేస్తామని తల్లికి వందనం అన్నారు, గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, విద్యావృత్తి అన్నారు, ఏదన్నారు, సూపర్ 6 అన్నీ మొత్తం గోవిందా. ఇవన్నీ పథకాలు ఇవ్వకపోగా మా వైఎస్ఆర్సీపీ వెంట ఉన్న వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్ళ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు బాధించడం, అంటే జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరు ఉండకూడదని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటాడు, స్కూల్స్ ఎలాగున్నాయండి, హాస్పిటల్స్ ఎలాగున్నాయండి, ఇప్పుడు ఎలాగున్నాయి, ప్రతి ఏరియా సర్కిల్స్లోని ఎంత డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తాడు, ఒక జాతరలాగా వాలంటరీ వ్యవస్థతోని ఒక జాతరలాగా 365 రోజులు వాలంటీర్లు ఇంటి గుమ్మాల ముందుండి ప్రతి ఒక్కటి ప్రజలతోనే మమేకమై ఉంటూ రోజు ఒక జాతరలాగా ఉండేది. ఇప్పుడు తిట్టుకు సస్తున్నారు జనాలు. పేదవాళ్ళ దగ్గర ₹1 లేక ఈరోజు బాధపడుతున్నారు. ఆ రోజు ఏంటంటే గెలవడం కోసం అన్ని అబద్ధాలు చెప్పారు. అయినా సరే నేను ఒక ఆంధ్ర మహిళగా అడుగుతున్నానండి, నిజంగానా చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక కొడుకున్నాడండి. ఇది ఏం చేసినా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, మేము సాధారణ మహిళగా చెప్తున్నాను, ఒకే ఒక కొడుకున్నారు ఆయనకి. నిజాయితీగా అతను గెలిచారని చెప్పమానండి, నిజంగా చెప్తున్నా. ఒక్కగానొక్క కొడుకున్నాడు ఆయనకి. అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిపోవడానికి అంత వ్యతిరేకత అయితే ఏం లేదండి. 40% ఓట్లతో ఆయన గెలిచారు. ఆయన ప్రజలకు అంతా ఆయన మంచి చేశారు, కానీ ఏం చెడు చేయలేదు ఆయన ఓడిపోవడానికి. అదే వాళ్ళు మోసం చేసి, కూటమి ప్రభుత్వం మోసం చేసి అక్రమంగా పాలిస్తూ ఇలా కేసులు పెడుతూ జగన్ వెంట ఎవరో ఉండకూడదని ఇలాంటి కిరాచక పాలన చేస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఎన్నికల హామీలు ఏ విధంగా అనిపిస్తుంది? క్యాపిటల్స్ అని చెప్పారన్న. 3 క్యాపిటల్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు సీఎం అయ్యారన్న. 3 క్యాపిటల్స్ అంటే ఒకే దగ్గర డెవలప్మెంట్ అయితే మీకు రిసోర్సెస్ అన్నివి ఒక దగ్గరే ఏరియాని డెవలప్ అవుతుందన్న. అదే 3 క్యాపిటల్స్ అయితే 3 దగ్గర డెవలప్మెంట్ అవుద్ది. 3 అంటే వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్న. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళని సీఎం చేశారు. మీ ఇంట్లో 3 ఉంటే 3కి ఇస్తారన్న డబ్బులు, ఎంతమంది ఉంటే అంతమంది చెప్పింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు డబ్బులు, కానీ చెప్పుకోలేదు. ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చాడు. ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు అంటే ఎక్కడ అవుతుంది? పూర్తి స్థాయిలో చూస్తే కనుక యువత పోరు కార్యక్రమం విశాఖలో ఏ విధంగా ఉందో ఈరోజు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కూడా ఇటు యువతకి నిరుద్యోగులకు కూడా అమలు చేయకపోతే మరో పోరుబాట తప్పకుండా ఉంటుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికే
పోలీసులు తమను ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైనా కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాము, ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా అమలు చేసే విధంగా పోరాటం చేసి తీరుతామని చెప్పి ఇటు మహిళలు అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంపై నిఘా నేత్రాల భద్రత పెంపు శాసనసభ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. తాడేపల్లిలో ఘనంగా జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండా ఎగురవేసి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ఉవ్వెత్తున జరిగిన వైసీపీ యువత పోరు నిరసన యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.